సార్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్. నమస్తే అండి. సార్ ఒక ప్రముఖ ఎల్లో మీడియా ఛానల్లో రోజా గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు సార్. గతంలో ఎప్పుడో ఆవిడ టీడీపీలో ఉన్నప్పుడు వ్యాఖ్యలు చేశారా? ఏంటి సార్ అసలు అది అది సారాంశం ఏంటి సార్ అసలు? అంటే ఒకటి ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఆయన ఒక మీడియా ఛానల్లో ఒక డిబేట్ నడిచింది. దాంతోపాటు సోషల్ మీడియా గల కొంతమంది విపరీత వ్యాఖ్యలకు పోతున్నారు. ఇక్కడ రెండు అంశాలు ముడిపడి ఉన్నాయి. రోజా గారికి సంబంధించి గతంలో చేసిన ఒక వ్యాఖ్యలు, రేణుదేశాయ్ గారిని, చిరంజీవి గారి కుటుంబానికి సంబంధించి చేసిన వ్యాఖ్యల్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఇప్పుడు కొండా సురేఖ గారు, సమంత, అదేవిధంగా నాగార్జున గారి కుటుంబానికి సంబంధించి చేసినటువంటి అభ్యంతరకర వ్యాఖ్యల్ని పోల్చేయడం ఒక ధోరణి అయితే, రెండవది నాగార్జున గారి కుటుంబానికి వచ్చినటువంటి విస్తృతమైనటువంటి మద్దతు పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇండైరెక్ట్గా. పైకేమో కొండా సురేఖ గారు చేసిన తప్పే అంటారు ఒక 10%, 90% ఇప్పుడే ఎందుకు వస్తూ ఉంది, గతంలో ఏమైంది, ఏమి చెప్పదలుచుకున్నారు? సమాజంలో నిర్లిప్తంగా ఉన్న చైతన్యాన్ని కానీ, నిర్లిప్తతను కానీ పైకి తీసుకురావాలి, కానీ దాన్ని తప్పుదోవ పట్టించకూడదు. మొదటి అంశం వస్తాం రోజా గారికి సంబంధించి. రోజా గారికి సంబంధించి పాత వీడియోని ఒక రకమైన కటింగ్ చేసి కావాల్సిన పద్ధతిలో, మామూలుగా మనం ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా 2 పార్టీలు 3 పార్టీల మధ్య, జనసేన, తెలుగుదేశం, వైసీపీ మధ్య సోషల్ మీడియాలో ఒక అంగీకరించిన ఒక వారు జరుగుతూ ఉంటుంది. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు 2 నిమిషాలు మాట్లాడనుకోండి, దాంట్లో మనకు కావాల్సిన దాన్ని కట్ చేసుకొని వైసీపీ వాళ్ళు వాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో తనకు కావాల్సిన కట్ చేసుకొని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వీళ్ళు చేస్తూ ఉంటారు. అట్లే పవన్ కళ్యాణ్ గారి విషయంలో వీళ్ళు, వాళ్ళ విషయంలో వాళ్ళు చేస్తూ రాజకీయ పార్టీలు వీడియోని కాకుండా భిన్నంగా స్పందింపజేస్తారు. ఒక రకంగా మార్పింగ్ లాంటిది అది. రాజకీయ పార్టీలు అలా చేయడం కూడా తప్పే అంటున్న ఈ రోజుల్లో మీడియా ఆ పాత్ర పోషించడం. వాళ్ళ పాయింట్ ఏంటంటే, రోజా గారు కొండా సురేఖ గారు చేసినటువంటి అనుచిత, అంగీకారం కానటువంటి వ్యాఖ్యలు ఏదైతే నాగార్జున గారి కుటుంబాన్ని చుట్టూ చేసిందో, కేటీఆర్ విమర్శించే పేరుతో, దాని పట్ల ఆమె అభ్యంతరం చెప్పింది. ఎందుకంటే ఆమె సినిమా హీరోయిన్గా ఉంది, సినిమా ఫీల్డ్ నుంచి వచ్చింది, బాధ్యత కలిగిన రాజకీయ నాయకురాలు, ఉమెన్, ఎక్కడ ఉమెన్ సమస్య ఉన్నా ఆమె మాట్లాడుతుంటుంది. చాలా రెస్పాన్సిబిలిటీగా స్పందించింది. కొండా సురేఖ గారి పట్ల బీఆర్ఎస్ అనుకూలంగా ఉండేవారు కొంతమంది చేసిన పోస్ట్ని ఖండిస్తూ, అంత మహిళగా తాను అంత బాధపడింది కదా, ఇంకొక మహిళ పట్ల ఇంత హేయమైనటువంటి నిందలు ఎలా వేస్తుంది అని అంటూ, ఈ క్లిష్ట సమయంలో నాగార్జున గారి కుటుంబం ధైర్యంగా ఉండాలని ఆశిస్తున్నాను అని చాలా రెస్పాన్సిబిలిటీగా ఆమె ఎక్స్ వేదికగా స్పందించింది. అందుకనే ఈ కాలంలో ఎవరికన్నా ఎక్కువ రెస్పాన్స్ ఆ ఎక్స్కి వచ్చింది. ఆ తర్వాత మినిస్టర్లు, చాలామంది రాజకీయ నాయకులు, సినిమా ఫీల్డ్లో ఉన్న ఉమెన్ ముందుకు వచ్చి ఖండించారు. ఈ సందర్భంగా రోజా గారిని అభినందించాల్సింది పోయి ఆమెకు వైసీపీ రాజకీయ నాయకురాలను ముద్రేసి, వైసీపీనే కాదను, ఆమెని గతంలో మీ పాత్ర ఏంటి అని రేణుదేశాయ్ గారిని ఏమన్నట్టుగా మాట్లాడేశారు. నిజానికి ఆ వీడియోలోనే డొల్లతనం ఉంది. గతంలో వైసీపీ నాయకులు ఏమన్నారు అని ప్లే చేసేస్తున్నారు. ప్లేనులోనే వాళ్ళ అసలు డొల్లతనం కనిపిస్తుంది. రేణుదేశాయ్ గురించి ఒక మాట అంటూ వాళ్ళ కుటుంబానికి సంబంధించి, ఈ విషయంలో మీరు ఉపసంహరించుకోకపోతే ప్రజారాజ్యం కార్యాలయాన్ని ముట్టడిస్తాము అన్నారు. ప్రజారాజ్యం అనే పార్టీ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయాల్లో లేడు. రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆయన వ్యాపారాలు చేసుకుంటున్నాడు, ఎంపీ కూడా కాదు అప్పుడు ఆయన. కాబట్టి దానికి వైసీపీ ముద్రేస్తారు. నిజానికి రోజా గారు అప్పుడు మాట్లాడింది తెలుగు మహిళా అధ్యక్షురాలుగా. నిజానికి తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఆ వ్యాఖ్యలు అవి ఎలా ఉన్నా వచ్చిన సందర్భం చెప్పాలి. చిరంజీవి గారు పార్టీ పెట్టిన నేపథ్యంలో ఈమె తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉంది. రోజా గారు ఏదైనా ఎఫెక్టివ్ మాట్లాడతారు. చిరంజీవి గారిని క్రాస్ చేస్తూ ఈమె కూడా సినిమా హీరోయిన్ కాబట్టి ఆమె ఎక్కువ మాట్లాడింది, దానికి ఎక్కువ కనెక్ట్ వచ్చింది. చిరంజీవి గారికి మీరు రాజకీయంగా గొప్ప నటుడే, నేను మీ ఫ్యాన్ని, మీతో కలిసి నటించాను, అభిమానిస్తాం, కానీ రాజకీయాల్లో మీరు సరైన వ్యక్తి కాదు, మీకు చాలా విషయాల పట్ల అవగాహన లేదని చాలా గట్టిగా మాట్లాడింది. ఆ రోజు నేషనల్ విషయాలన్నీ ప్రస్తావిస్తూ దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి, దానిపైన అంటే ఒక రకమైన కౌంటర్ చేస్తూ మాట్లాడడంతో దానికి సరైన సమాధానం చెప్పలేక కౌంటర్ అటాక్లో ఎవరో శోభారాణి ఎవరో, ఆమె కూడా ప్రజారాజ్యం మహిళా రాజ్యం అధ్యక్షురాలు,
లాయర్ కూడా అనుకుంటాను. ఒక పరుష పదజాలం రోజా గారి పట్ల వచ్చింది. ఆమెకు సినిమా అవకాశాలు ఎలా వచ్చినాయంటే అనేసి ఈ పరుష పదజాలం మనం వాడకూడదు కదా, పదజాలాలు ఆమె వాడింది. దీనికి కౌంటర్గా సినిమా హీరోయిన్ల అవకాశాలు అంటే ఇట్లే వస్తాయా, మహిళల పట్ల ఇట్లా మాట్లాడతారా అని చిరంజీవి గారిని ఆమె ప్రజారాజ్యం యువరాజ్యంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కొన్ని క్వశ్చన్లు అడిగింది. మీరు సినిమా ఫీల్డ్ నుంచి ఉన్నారు, నేను సినిమా ఫీల్డ్ నుంచి ఉన్నాము, తెలుగుదేశం పెట్టినటువంటి నందమూరి తారక రావు గారు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు, బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, ఎందుకని హీరోయిన్ల పట్ల అట్లా వ్యాఖ్యలు చేస్తారు, నన్ను హీరోయిన్గా నాకు ఇట్లా ఎందుకు అవకాశాలు వచ్చాయని మీ ఆ మహిళా అధ్యక్షాలు మాట్లాడుతున్నప్పుడు మీ కుటుంబంలో కూడా హీరోయిన్లు వాళ్ళకి కూడా ఇట్లాంటి అవకాశాలు ఎందుకే వచ్చినాయా అని ప్రశ్నించారు ఆమె. తప్పులు పక్కన పెట్టండి, ఎందుకు వచ్చింది ఆ రియాక్షన్? నన్ను అన్నారు, మీ కుటుంబంలో కూడా మహిళలు ఉన్నారు కదా, ఎట్లా మాట్లాడతారు అంటూ యాజ్ ఏ హీరోలుగా మీరు ఎవరైనా హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే ఇట్లా పనులే చేస్తారా, ఆమె చేసిన ఆరోపణలు అవే కదా, ఆలోచించుకోండి, తప్పుడు ఒప్పుకోండి, లేకపోతే ప్రజారాజ్యం ఆఫీసును ముట్టడిస్తాం అన్నారు తెలుగు మహిళా అధ్యక్షురాలు హోదాలో. కాబట్టి దేనికి లింకు దాన్ని తీసుకొచ్చి సినిమా హీరో రేణుదేశాయ్ పారమైన అనుచిత వ్యాఖ్యలు, రేణుదేశాయ్ కాదు, వాళ్ళు చిరంజీవి గారిని ప్రశ్నించింది ఆమె, దాన్ని తీసుకొచ్చి సమస్యను సృష్టించే ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు ధర్మం? ఇది మీడియా చేయాల్సిన పనేనా? రాజకీయ పార్టీల మధ్య వారు నడుస్తూ ఉంది, మీరు అట్లా మార్పింగ్ వీడియోలాగా పెట్టి చేస్తే ఏమి సందర్భం? ఇది మొదటి అంశం. అది రోజా గారి పట్ల వాళ్ళకున్న వ్యతిరేకతను వ్యక్తం చేస్తాను. రెండో పాయింట్కి వద్దాం. ఈరోజు నాగార్జున గారి కుటుంబం పట్ల సమాజం పెళ్ళుబికిన సపోర్ట్ లభించింది. దీన్ని కూడా జీర్ణించుకోలేకపోవడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైంది, అహంకారపూరితమైంది కూడా. ఎందుకంటున్నానంటే అహంకారం అని, ఆమె ఎవరిని విమర్శిస్తూ ఉంది? ఆమె పట్ల అభ్యంతరకర పోస్టులు పెట్టారు ఎవరు? బీఆర్ఎస్ అని అభిమానించేవాళ్ళు. అది చాలా తీవ్రమైన అభ్యంతరం. ఆ సందర్భంగా అందరూ ఖండించారు, రాజకీయంగా ఉండే వాళ్ళందరూ కూడా. రెండోది, ఆమె కూడా చాలా బాధపడింది, మహిళగా నన్ను ఇట్లా అవమానించారు, నేను భోజనం చేయలేకపోయినాను, ఏడుస్తూ బాధపడుతున్నాను, నిద్ర పెట్టలేకపోయింది అన్నారు. ఎస్, కరెక్ట్. ఎందుకంటే ఒక ఉమెన్గా ఆమె పట్ల అట్టేస్తే ఎవరైనా తట్టుకోలేరు. అంత బాధపడిన మీరు ఇంకొక మహిళ పట్ల అంత వ్యాఖ్యలు చేయొచ్చా? రెండు, మీ కొట్లాట ఎవరిపైన? కేటీఆర్ పైన. కేటీఆర్ని విమర్శించుకోండి, అట్లా విమర్శలు చేయమని నేను అన్నాను. కానీ కేటీఆర్ని మీరు కొట్లాడుకోవాల్సింది పోయి సంబంధం లేని అక్కినేని కుటుంబాన్ని లాగడం ఏంటి? అది కూడా సమాజం అంగీకరించలేనిది, అది బూతు కాదు. కానీ ఎవరు ఆ పదజాలలో వాళ్ళేం? ఒక ఉన్నతమైన అక్కినేని నాగేశ్వరరావు, ఈ తెలుగు సినిమా పరిశ్రమలో రెండు కళ్ళు అనుకుంటే అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు గారు చెప్పుకుంటాం మనం. అలాంటి ఒక కన్ను నాగేశ్వరరావు గారు, వాళ్ళ కొడుకు నాగార్జున గారు, వాళ్ళ కోడలు నేషనల్ సినిమా హీరోయిన్గా సమంత ఉండింది ఒకప్పుడు. అలాంటి ఒక గౌరవప్రదమైన కుటుంబంలో కేటీఆర్ గారు ఏదో అన్నాడని దానికి నాగార్జున గారు ఎంత జుగుప్స్కారకమైన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు లాగుతారు? అందుకని ప్రజలు స్పందించారు నాగార్జున కుటుంబం. దీనికి ఏమని ఇంటర్ప్రిటేషన్? గతంలో చేపడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అదేంది అసలు? కొన్ని సమస్యల పట్ల ప్రజలు సీరియస్గా స్పందిస్తారు. ఉదాహరణకు ఢిల్లీలో నిర్భయ కేసు వచ్చింది. నిర్భయ అమ్మాయి విషయంలో ఆ రోజు జరిగినటువంటి దొండగోలు చేసిన పనిని దేశం మొత్తం స్తంభింపిపోయింది. కానీ నిర్భయ లాంటి ఘటనలు ఏమి దేశంలో జరగలేదా? చాలా జరిగినాయి. కానీ కొన్ని ఘటనలు కనెక్ట్ అవుతాయి ప్రజలకి. దాన్ని మనం అభినందించాలి. రాబోయే కాలంలో ఇట్లే చేయండి అని ప్రోత్సహించాలి. గతంలో ఎందుకు చేయలేదు, అక్కడ జరిగితే ఎందుకు చేయలేదు అని మాట్లాడడం అనేది బాధ్యతారహితం కదా. ఏం మాట్లాడుతున్నారు? స్పృహ ఉందా కనీసం? ఇప్పుడు నాగార్జున గారి కుటుంబానికి సంబంధించి ఉదాహరణకు అవినీతి పైన హన్నారాజారే పోరాటం చేశాడు. దేశం పెళ్లిబుక్కుపోయింది. ఆయనకన్నా పెద్ద పోరాటాలు వామపక్షాలు చేసినాయి. అప్పుడు పెళ్లిబుక్కులా కాబట్టి దాన్ని తప్పడదామా అన్నారాజారే ఉద్యమాన్ని? కాబట్టి ప్రజల్లో ఒక సానుకూల స్పందన వచ్చినప్పుడు హర్షించాలి, ఇట్లే భవిష్యత్తులో ఉండాలని కోరుకోవాలి, ప్రోత్సహించాలి. దానికి రాజకీయ ముద్రేసేసి దాన్ని కూడా తక్కువ చేసి అంటే నాగార్జున గారి కుటుంబం పట్ల ఒక సపోర్టు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఆ కుటుంబానికి సపోర్ట్ వచ్చినప్పుడు అభినందించాల్సిన అసూయ పడడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. అది మీడియా చేయాల్సిన పనే. కాబట్టి ఇప్పుడు నాగార్జున గారి కుటుంబం పట్ల సపోర్ట్ ఎందుకు వచ్చిందంటే కొండా సురేఖ గారికి కేటీఆర్ గారి మధ్య గొడవ. మీరిద్దరు తెలుసుకోండి. ఏ సంబంధం లేని నాగార్జున గారు లాగడం ఏంటి? ఎంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు. వారు ఇన్కన్వీనియన్స్ కొట్టేస్తా ఉంటే ఇట్లా ఆయన ఆఫర్ చేస్తే ఈయన పొమ్మంటే ఎంత వేదన పడి ఉంటుంది. మీరు పోస్టుల పైన ఎంత వేదన పడ్డారో తెలియదు, కానీ అంతకు 100 రెట్లు నాగార్జున గారు వాళ్ళ కుటుంబం బయటికి రాలేనంత వేదన పడి ఉంటుంది. వాళ్ళు ఎంత బాధపడి ఉండాలి? మీరు అన్నం తినలేదు అన్నారు కదా. ఇంత అసహ్యంగా అభ్యంతరకరంగా మాట్లాడారు కాబట్టి ఎంటైర్ సినిమా పరిశ్రమ, ఎంటైర్ మనుషులు అనుకునే వాళ్ళందరూ స్పందించారు. వస్తుంది అట్లాంటి స్పందన. నేపథ్యం అలాంటిది.
అలాంటి దాన్ని తీసుకొని దాన్ని కూడా ఓర్చుకోలేకపోవడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కొన్ని మీడియా ఛానల్స్, కొంతమంది వ్యక్తులు, కొంతమంది మీడియాలో ఇంకా ఎక్కువ మాట్లాడితే లడ్లపైన ఎందుకు స్పందించరండి? ఏ సందర్భంగా ఏం మాట్లాడుతున్నారు? నాగార్జున గారి కుటుంబం పట్ల వచ్చిన సంఘీభావం అవాంఛనీయమైందే, సమర్థించదలుచుకుందే, ఆడికి అయిపోయింది ఆ సబ్జెక్టు. సినిమా పరిశ్రమ ఎందుకంటే మీరు ఎప్పుడు పిలిచి అప్పుడు రావాలనా? ఇప్పుడు మీరు తిరుమల లడ్డులో ఏదో జరిగిందన్నారు, అది జరగలేదని చాలా మంది అంటున్నారు. కాంట్రవర్షియల్ ఉంది అక్కడ. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఏం చేసేసాడు, సుప్రీంకోర్టు సిట్ వేసింది. ఇవన్నీ జరుగుతున్నలో సినిమా పరిశ్రమ లడ్డులో జరిగింది. మీరు చేసిన తప్పు కాకుండా ఇంక సినిమా పరిశ్రమ వాళ్ళంతా వచ్చి చెప్పాలి తిరుమలలో ఏదో జరిగిపోతా ఉందని. ఏం మాట్లాడతారో అర్థం కాలేదు పరిస్థితి. కాబట్టి ఏదైనప్పటికీ కూడా రోజా గారిని అక్కడ లాగడం చాలా తప్పు. నాగార్జున గారి కుటుంబం పట్ల వస్తున్నటువంటి ఒక సంఘీభావాన్ని కూడా ఓర్చుకోలేకపోవడం అనేది అది మీడియా చేయాల్సిన పని కాదు. ఖచ్చితంగా ప్రజలు దీన్ని గమనించాలి. ఖచ్చితంగా ఎవరికి ఎప్పుడు అన్యాయం జరిగినా సమాజం స్పందించాలి. ఉదాహరణకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కొడాల నాని గారు చాలాసార్లు ఎట్లా పడితే అట్లా మాట్లాడినాడు, మనం అందరూ ఖండిస్తాం దాన్ని. అప్పుడు రాని స్పందన భువనేశ్వర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఎంటైర్ సమాజం ఎందుకు స్పందించింది? మాలాంటి వాళ్ళు ఎందుకు స్పందించాం? భువనేశ్వర్ గారు రాజకీయాల్లో లేరు, హుందాగా ఉంటారు, ఒక భాష కూడా వెనక్కి మాట్లాడరు, అభ్యంతరకర భాష వాడరు. రామారావు గారి కూతురు, ఆమె పట్ల గౌరవం ఉంది. కానీ అందువన్నీ ఎంటైర్ సమాజం కొడాలని మన వచ్చిన వ్యాఖ్యలు చేసిన అందరినీ తీవ్రంగా అసహించుకునింది. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు రాలేదే అని అనం కదా. ఎందుకంటే భువనేశ్వరి గారు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి, చంద్రబాబు గారు సతీమణిగా ఆమె ఇంటికే పరిమితమైంది, అన్నిటికన్నా ఉందాగా ఉంటుంది ఆమె. అందువల్ల అప్పుడు ఆమె పట్ల ఎందుకు మీ రాజకీయ గొడవలు ఆమెను ఎందుకు లాగుతారు అని ఆ రోజు సమాజం అసహించుకుంది ఆ గొడవ, ఆ వ్యాఖ్యల్ని. అది ఎన్నికల్లో కూడా మనకు కనపడింది. కాబట్టి దేనికి దాన్ని సపరేట్గా చూడాలి, వచ్చిన చైతన్యాన్ని ఆహ్వానించాలి తప్ప మీకున్న కోపతాపాలు, మీకున్న రాగద్వేషాలు, మీకున్న రాజకీయాలు తీసుకొచ్చి ప్రజల చైతన్యానికి తక్కువ చేసి చూడడం అనేది అది మీకే నష్టం. వాళ్ళు గుర్తిస్తే మంచిది. కానీ తెలుగు రాష్ట్రాలు రెండు చూస్తే కనుక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రాజకీయంలో ఇన్వాల్వ్ అవడం కూడా చాలా సమస్యలకు కారణాలు అవుతున్నాయి అంటారా సార్? రాజకీయాల్లో ఇన్వాల్వ్ కావడం మంచిదే. బ్యాక్గ్రౌండ్ రాజకీయాలు చేయకుండా సూటిగా రాజకీయాలు చేస్తే సంతోషమే. సూపర్ స్టార్ కృష్ణ గారు గతంలో రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సినిమాలే తీశాడు. దాసరి నారాయణరావు గారు చాలా సినిమాలు తీశాడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా. రావు గారు లాంటి వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడారు. సినిమా ఫీల్డ్లో అశ్విని దత్ గారు, రాఘవేంద్రరావు గారు, వాళ్ళు ఎవరిని తప్పుపట్టమే మనం, ఎందుకంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ గారు గతంలో చేశారు. ఈ సందర్భంలో మన సినిమా ఫీల్డ్లో పోసానికి మురళీకృష్ణ గారు కావచ్చు, శ్యామల కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు జగన్ గారిని సమర్థించారు. పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది సినిమా ఆర్టిస్టులు సమర్థించారు. తప్పే ఉంది. ఏ సంబంధం వద్దు, మనకు న్యూట్రల్గా ఉండాలనుకునే వాళ్ళు, సునీత లాంటి వాళ్ళు, సింగర్లు, ఇంకా చాలా మంది సినిమా ఫీల్డ్లో ఉండేవాళ్ళు, మాకు వద్దు ఏ సంబంధం, మహేష్ బాబు గారు, అదేవిధంగా అల్లు అర్జున్ గారు లాంటి వాళ్ళు న్యూట్రల్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది. రాజకీయాలకు రావడం తప్పు కాదు, ఇట్లా అసహజమైన పద్ధతిలో వ్యవహరించు. నాగార్జున గారు ఏ రాజకీయాల సంబంధం, స్నేహాలు ఉంటే ఉండొచ్చు, రారు. ఒకరితో ఒకరు స్టైలు రావడం తప్పు కాదు, అసహజంగా రావడం తప్పు, అభ్యంతరకరంగా రావడం తప్పు, అభ్యంతరకర భాష వాడడం తప్పుగా మనం చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.